Hello, I hope you are doing great. In this video session, you are going to learn how to pronounce the or the while using it. You people are often get confused. మనలో చాలా మంది దా అని పలకాలా ది అని పలకాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మరి అలాంటి వారికి ఈ వీడియో ద్వారా చక్కగా క్లియర్గా 2 minutes లోపే మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. దా ఎప్పుడు ది అని ఎప్పుడు పలకాలి అన్నది మనలో చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఏదైనా ఒక నామవాచకము అచ్చుల శబ్దంతో ప్రారంభమైతే ది అని పలకాలి. అదే హల్లుల శబ్దంతో ప్రారంభమైతే దా అని పలకాలి. వెరీ వెరీ సింపుల్ అండి. సో తెలుగులో అ ఆ ఈల శబ్దంతో ఏదైనా ఒక నామవాచకం స్టార్ట్ అయినప్పుడు దాని ముందు ది అని పలకాలి. అదే కక్కా కగ్గాల శబ్దాలతో ప్రారంభమైతే అంటే హల్లుల శబ్దంతో ప్రారంభమైతే దా అని చెప్పాలి. ఇక్కడ చూడండి, మీకు కనపడుతున్నటువంటి దానిలో స్కూల్ ఉంది. స్కూల్ అంటే కక్కా కగ్గాల శబ్దం కాబట్టి దా స్కూల్ అని మనం చెప్తాం. అదేవిధంగా క్రికెటర్ అంటే కా, క్రీ అంటే కా కాబట్టి ద క్రికెటర్, ద డైరెక్టర్, ద మేనేజర్ అని చెప్పడం జరుగుతుంది. అదే ఈ శబ్దం ఇన్స్టిట్యూషన్ కాబట్టి ది ఇన్స్టిట్యూషన్. రెండవది ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్లో కూడా ఆ మొట్టమొదటి పదం పలికేటప్పుడు మొట్టమొదట ఆ అనే అక్షరం వచ్చింది కాబట్టి ఆర్గనైజేషన్ అంటే ది ఆర్గనైజేషన్, ది అపెల్, ది ఎఫెక్ట్ ఇలా మనం చెప్తాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఎక్కడైతే టిహెచ్ఈ ది అని పలకాలా దా అని పలకాలా అని డౌట్ వస్తే ఆ పదం దేంతో స్టార్ట్ అయింది, అచ్చు శబ్దంతోనా హల్లు శబ్దంతోనా అని తెలిస్తే ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.